ఫ్రెండ్స్, అభిమానులు పేరు వాడుకొని అభిమానులు ఉన్నారని చెప్పి బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసినటువంటి యాక్టర్లను చూసాం. అభిమానులు పేరు వాడుకొని చందా వసూలు చేసినటువంటి యాక్టర్లను వాడుకున్నాం. అభిమానులు పేరు చూసుకొని సినిమా హిట్ చేసుకున్న వాళ్ళు వాడుకున్న తర్వాత వదిలేసిన వాళ్ళు మనమైతే చాలా కుప్పలా చూసామన్నమాట. మన ఇండస్ట్రీలో ఉన్నటువంటి హీరోలు కొద్దో గొప్ప మంచోలే కానీ పక్క ఇండస్ట్రీలో ఉన్నటువంటి హీరో అంతా లుచ్చకళ్ళు ఇంకొకరు ఉండరు అనమాట. చెప్పిన పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ మీకు ఇప్పుడు కేరళలో ఫ్లడ్స్ వచ్చినాయి, ఇంకెక్కడో ఏదో జరిగిందనమాట. ఎమ్మటే మన చిరంజీవి గారు రియాక్ట్ అవుతారు, ప్రభాస్ రియాక్ట్ అవుతాడు, అల్లు అర్జున్ వీళ్ళంతా రియాక్ట్ అయ్యి తలా ₹1 కోటి ఏ రాష్ట్రంలో జరిగింది అనేటటువంటిది అనవసరం, మన దేశంలోనే కదా జరిగింది అని చెప్పి ఖచ్చితంగా డొనేట్ చేయడానికి అయితే ముందుకు వస్తారు. కానీ అదే మన రాష్ట్రంలో జరిగినప్పుడు పక్క ఇండస్ట్రీ నుండి ఒక్కడన్నా వచ్చే ₹1 కోటి ఒక 10 లక్షలు ఇచ్చారా, మనం ఆ తమిళ వల్ల సాంబార్ తాగడానికి రెడీగా ఉంటాం, ఆ కన్నడ వల్ల సంకనాకడానికి రెడీగా ఉంటాం. కానీ ఒక్కడైనా సరే ₹1,00,000 కాదు కదా, ముష్టి రూపాయి కూడా ఇవ్వరు అనమాట. సో దీన్ని బట్టి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే మన తెలుగులో ఉన్నటువంటి హీరోలు చాలా గొప్ప హీరోలు అనమాట. ఇలాంటి హీరోలు మనకు దొరకడం నిజంగా అభిమానుల అదృష్టం అని చెప్పి మళ్ళీ ప్రూవ్ అయిందనమాట. కౌశిక్ గుర్తున్నాడు కదా, మొన్న వాళ్ళ మమ్మీ మీడియా ముందుకు వచ్చి ఏడ్ చేసింది, నా కొడుకు బ్లడ్ క్యాన్సర్ ఉంది, కొడుకు బతకడం చాలా కష్టం అంటున్నారు, దయచేసి మాకు మనీ హెల్ప్ చేయండి, నా కొడుకు దేవర సినిమా చూసిన దాకన్నా సరే బతికించండి అని చెప్పి వాళ్ళు వచ్చి ఏడవటమే లేట్ అనమాట. ఏ సీఎం రియాక్ట్ అవ్వాలా, ఏ పిఎం రియాక్ట్ అవ్వాలా, రియాక్ట్ అయితే వన్ అండ్ ఓన్లీ ఎన్టీఆర్ గారి అభిమానులు. ఎస్, మా వాడికి కష్టం అని చెప్పారు, మా వాడు చావు బతుకుని మధ్య ఉన్నాడు, మేము వాడికి ఏదో ఒక రకంగా సాయం చేయాలని చెప్పి వాళ్ళు పూనుకొని ఒక స్కానర్ పెట్టి, ఒక ఫోన్పే నెంబర్ పెట్టి, గూగుల్ పే పెట్టి, అకౌంట్ పెట్టి డబ్బులు కలెక్ట్ చేసి మరి ట్రీట్మెంట్కి అవసరమైనటువంటి డబ్బులన్నీ కూడా సమకూర్చారనమాట. ఎంతటితో ఆగలేదు, ఆ తర్వాత ఎన్టీఆర్ దాకా వెళ్ళేదాకా ఈ విషయాన్ని అయితే షేర్ చేయడం జరిగింది. ఎన్టీఆర్ అనక వెళ్ళడంతో ఎన్టీఆర్ దేవరా మూవీ షూటింగ్లో చాలా బిజీగా ఉన్నాడు, దేవరా మూవీ ప్రమోషన్లో బాగా బిజీగా ఉన్నాడు, పార్ట్ 2 షూటింగ్ కూడా నడుస్తుంది. సో రావడం కుదరదు, నేను బయట ఉన్నా, ఏమనుకో మాకు, నన్ను క్షమించు అని చెప్పి అభిమానితో మాట్లాడినటువంటి ఈ వీడియో చూసినప్పుడు కళ్ళమటి నిజంగా నీళ్ళు తిరిగాయి. ఫ్రెండ్స్, ఏ హీరో ఉంటారు ఇట్లా చెప్పండి, ఎవడో ఉండడు అనమాట, ఎవడో అరుదుగా ఉంటారు, ఆ అరుదైన వాళ్ళలో మన ఎన్టీఆర్ ఒకళ్ళని చెప్పుకోవచ్చు అనమాట. మాట్లాడుతూ ఈ దేవరా ప్రమోషన్లో భాగంగా నిన్ను కలవలేకపోతున్నాను, నువ్వు నవ్వితే చాలా బాగుంటావు, నువ్వు ఖచ్చితంగా తిరిగి బయటికి రావాలి, మీ అమ్మ నాన్నని బాగా చూసుకోవాలి, నేను ఫ్రీ అయిన తర్వాత మొట్టమొదటి కలిసేది నిన్నే కౌశిక్ అనేటటువంటి మాట అయితే తను చెప్పింది అనమాట. నిజంగా మాటలు రాలు. ఇప్పుడు ఒక మనిషికి కాన్ఫిడెన్స్ ఇవ్వాలి అని అంటే ఏం కావాలి, ఓ డబ్బులు అవసరం లేదు, ఓ కోట్లు పెట్టాల్సిన అవసరం లేదు, ఒక మాట అనమాట. మనకు ఇష్టమైనటువంటి వ్యక్తి నువ్వు రావాలి నా కోసం అనేటువంటికి ఖచ్చితంగా కలిసి వస్తాం. అలాంటిది తను ప్రాణంగా ప్రేమించేటటువంటి ఎన్టీఆర్ ఈ విధంగా వీడియో కాల్ మాట్లాడద్దు, నాకు క్యాన్సర్ ఉంది, నేను కొన్ని రోజుల్లో చనిపోబోతున్నాను, అసలు నేను బతుకుతోలేనో తెలియదు, అన్నీ మర్చిపోయాను అనమాట. ఎలా మాట్లాడుతుంటో చూడండి, నిజంగా చాలా బ్యూటిఫుల్గా అనిపించింది అనమాట ఈ మూమెంట్. ఎన్టీఆర్ అన్న గ్రేట్, ఎన్టీఆర్ అన్న అభిమానులు గ్రేట్, ఎన్టీఆర్ దేవరా సినిమా చూసినాక నన్ను బతికించని రావటం చూసావు, ఇది గ్రేట్ అనమాట. ఇలా ఉండాలి అభిమానం అంటే. అభిమానం అంటే నా అక్కని తిట్టినా, నా అమ్మని తిట్టినా, కానీ నేను హీరో జోలికి రాదు, అది నా సంస్కారం, అది కాదు అభిమానం అంటే. అభిమానం అంటే ప్రాణం పెట్టేలా ఉండాలి, ప్రాణాన్ని నిలబెట్టాలా ఉండాలని చెప్పి కౌశిక్ నిరూపించిండు, జూనియర్ ఎన్టీఆర్ గారు కూడా నిరూపించారనమాట. సో దీని మీద మీ కామెంట్ ఏంటి, ఈ బ్యూటిఫుల్ మూమెంట్ మీకు ఏ విధంగా అనిపించింది అనేటటువంటి కామెంట్ చేయండి. నిజంగా ప్రతి హీరో గొప్పవాడే, అటు అల్లు అర్జున్ దగ్గర నుండి ఇటు ప్రభాస్ దాకా ఏ హీరోని తీసేసేయలేదు. సిచ్యువేషన్ వచ్చింది కాబట్టి ఎన్టీఆర్ అన్న మంచితనం ఇలా బయటపడితే మిగతా హీరోల మంచితనం బయటపడుతూనే ఉంది, అది మీరు అబ్జర్వ్ చేస్తే మంచిదే. ఇక మీద అయినా ఫ్యాన్ వర్ లేపండి, ఆ ట్విట్టర్లో చిల్లరగా కొట్టుకోవడం ఆపేస్తారని చెప్పి నేనైతే ఆశిస్తున్నాను. బాయ్, మరి ఉంటా. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియో లైక్ చేయండి, వీలైనంత వీడియోని షేర్ చేయండి. ఇవన్నీ మాత్రం